హలో అండి. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు లాస్య హర్షి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే 6-12 మంత్స్ బేబీస్కి ఉగ్గు పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలి, పిల్లలు తినడానికి ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఈ ఉగ్గు పౌడర్ కోసం మనము పప్పులు, బియ్యము, డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. మినప్పప్పు, పెసరపప్పు, బియ్యము, కందిపప్పు, కాజు, బాదం, శనగపప్పు, ఈ 7 ఐటమ్స్ని అయితే నేను ఉగ్గు పౌడర్కి యూజ్ చేస్తున్నాను. పిల్లలకి నాన్ స్టిక్ ఐటమ్స్ అయితే అస్సలుగా యూజ్ చేయకూడదు. సిల్వర్ అయినా లేదంటే స్టీల్ వాటిలోనైనా వీటిని ఒకటొకటిగా వేయించుకోవాలి. ఇప్పుడు నేను ముందుగానైతే బియ్యం అయితే తీసుకున్నాను. అన్నీ చిన్న కప్స్తో తీసుకున్నాను. బియ్యం మాత్రం పెద్ద కప్పుతో తీసుకున్నాను. ఒక కప్పుతో పప్పులు తీసుకుంటే 2 కప్పుల బియ్యం అయితే తీసుకోవాలి. అందుకోసం నేను పెద్ద కప్పుతో అయితే రైస్ అయితే తీసుకున్నాను. దీన్ని మనం సిమ్లో పెట్టి అయితే వేయించుకోవాలి. సిమ్లో పెట్టి అక్కడే ఉండి 1 by 1 వేయించుకోవడం వల్ల అన్నీ మంచిగా వేగుతాయి. ఇప్పుడు బియ్యం అయితే వేగడం అయితే అయిపోయింది. బియ్యంని ఒక ప్లేట్లోకి తీసుకొని మంచిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు సెకండ్ ఐటెం పెసరపప్పునైతే వేసుకున్నాను. పెసరపప్పుని కూడా సిమ్లోనే పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలా రంగు మారేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పిల్లలకి మోషన్స్ కాకుండా ఉంటాయి. అన్నీ ఈవెన్గా వేగుతాయి. ఇప్పుడు కందిపప్పు అయితే తీసుకున్నాను. కందిపప్పును కూడా అలానే కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనకి ఈ వాసనలోనే తెలిసిపోతుంది కలర్ చేంజ్ అయిందా లేదా అనేసి. కందిపప్పు కూడా వేయించడం అయిపోయింది. శనగపప్పును తీసుకున్నాను. కొంచెం శనగపప్పు వేగడం లేటుగా అవుతుంది, ఎందుకంటే దొడ్డుగా ఉంటుంది కదా. ఇలా దొడ్డుగా ఉండడం వలన కొంచెం వేయించడానికైతే టైం ఎక్కువగా పడుతుంది. మనకి నిల్చోవడం ఇబ్బందిగా అనిపిస్తుండొచ్చు, కానీ ఒక్కొక్కటిగా వేయించుకుంటుంటే అన్నీ ఈవెన్గా వేగుతాయి. లేదంటే కొంతమంది అన్నీ ఒకటేసారి కలుపుకొని వేయించుకుంటూ ఉంటారు. అలా వేయించడం వల్ల ఒకటి వేగుతుంది, ఒకటి వేగదు. అందుకోసమని నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను ఉగ్గు పౌడర్ అయితే. ఇప్పుడు శనగపప్పు అయితే తీసేసి మినపప్పు అయితే వేసుకున్నాను. మినపప్పు వైట్గా ఉండడం వల్ల మనకి కలర్ చేంజ్ అయిందా లేదా అనేది తెలీదు. కొంచెం చూసుకుంటూ అయితే వేయించుకోవాలి. మనకి ఇలా పచ్చివాసన పోయి రంగు అయితే చేంజ్ అవుతుంది. అన్నీ అక్కడే స్టవ్ దగ్గరే ఉండి అలా కలుపుకోవడం వల్ల మంచిగా వేగుతాయి అన్నీ. మినపప్పు కూడా వేయించడం అయితే అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ కాజుని, బాదంని 2 ఒకటేసారి వేయించుకుంటున్నాను. ఒక 9 బాదం, 9 కాజు అయితే తీసుకున్నాను. ఇవైతే పిల్లలకి సరిపోతుంది. ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లలకి డైజెస్ట్ అవ్వదు. అందుకోసమే మనము తక్కువ క్వాంటిటీలో డ్రై ఫ్రూట్స్ని అయితే తీసుకోవాలి. మనం ఉగ్గు ప్రిపేర్ చేయడానికి అన్నీ ఒకేసారి కలుపుకొని, కడుక్కొని, ఆరబెట్టుకొని అలా కూడా పౌడర్ చేసుకోవచ్చు. కానీ అన్నీ మిక్స్ చేయడం వల్ల, నేను ఇంతకుముందు చెప్పాను కదా, అన్నీ మిక్స్ చేయడం వల్ల అసలు కొన్ని వేగుతాయి, చిన్నగా ఉన్న పప్పులు వేగుతాయి, పెద్దగా ఉన్న పప్పులు అయితే వేగవు. అందుకోసము నేను ఇలా సపరేట్గా వేయించుకున్నాను. అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని మంచిగా చల్లారనివ్వాలి. ఫ్యాన్ కింద పెట్టుకొని మంచిగా చల్లారబెట్టుకున్నాను. ఇలా చల్లారితేనే పౌడర్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇవి మొత్తం చల్లారినాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి. ఈ పౌడర్ అయితే మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ అయితే పట్టాలి. ఎక్కువగా బరకగా ఉన్నట్టయితే పిల్లలకి డైజెస్ట్ కాదు, అలాగే వాళ్ళకి మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇలా పౌడర్ అయితే మెత్తగా ఉండాలి. ఈ పౌడర్ని డైరెక్ట్ బాక్స్లోకి అయితే స్టోర్ చేసుకోకూడదు, ఎందుకంటే మనం మిక్సీ పడతాం కదా, మళ్ళీ వేడవుతుంది పౌడర్ అయితే. పౌడర్ని మంచిగా అంతా కలుపుకుంటూ ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఇలా మొత్తం పౌడర్ని చల్లారిన తర్వాతనే బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా రోజులు నిల్వ అయితే ఉంటుంది. ఎన్ని రోజులున్నా ఈ పౌడర్ అయితే ఖరాబ్ అయితే అస్సలు కాదు. మీకు చిన్నపిల్లలు ఉన్నట్టయితే ఇలా ఒకసారి ఉగ్గు పౌడర్ని ట్రై చేయండి. చిన్న పిల్లలకైతే హెల్త్కు చాలా మంచిది. బయట కొనే పని లేకుండా, బయట కొనే పౌడర్ పిల్లలకి మంచిది కాదు కదా. అందుకే ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలకి తినిపించడానికి ఉగ్గును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి.
నేను ముందుగా ఒక 2 స్పూన్స్ అయితే ఉగ్గు పౌడర్ని తీసుకున్నాను. అది వాటర్లో మొత్తము ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. 2 స్పూన్స్ ఉగ్గు పౌడర్కి చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే పడతాయి. ఈ ఉగ్గుని మనం వాటర్లో వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవడమే. ఒక 5 మినిట్స్ కంటే ఎక్కువగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నట్టయితే ఇది మంచిగా ఉడుకుతుంది. ఎంత ఎక్కువగా ఉడికిస్తే అంత బాగుంటుంది. ఉగ్గు అయితే మాడిపోకుండా ఇలా ఎప్పుడు కలుపుతూనే ఉండాలి. నేనైతే మా చిన్నోడికి సాల్ట్ అయితే వేయలేదు, ఓన్లీ నెయ్యి ఒకటే వేశాను. చిన్నప్పటి నుంచి సాల్ట్ తనకి అలవాటు చేయలేదు. డాక్టర్స్ సాల్ట్ తినిపించొద్దు అని చెప్తున్నారు కదా. మా వాడికైతే ఇలా నెయ్యి వేసే తినిపించడం అలవాటు చేశాము. ఫైనల్గా మాకైతే ఉగ్గు అయితే ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. మనం చిన్నప్పటి నుంచి ఎలా అలవాటు చేస్తే అలా తింటూ ఉంటారు కదా. సాల్ట్ అయితే వేయలేదు, ఓన్లీ నెయ్యి వేసే కలిపాము. మా ఉగ్గు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.